హాయ్ ఎవ్రీవన్, టుడే చింతపండు పులిహోర ఎలా చేయాలో చెప్పేసాను. నా స్టైల్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా పప్పు దినుసులు అంటే పల్లీలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసుకొని బాగా రెడ్డిష్ కలర్ రావాలి. సో వచ్చిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు. సో పచ్చిమిర్చి వల్ల ఏంటంటే కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళకి పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. సో ఎండుమిర్చితోటి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా తర్వాత ఒక కొంచెం మాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చింతపులుసు పోసుకొని దాన్ని మంచిగా మరగపెట్టాలి, మంచి దగ్గరికి రావాలి. ఓకే అండి, ఇలా మంచిగా మరిగిపోయి థిక్నెస్ అనేది రావాలన్నమాట, మంచి దగ్గర పడిపోవాలి ఇది చింతపులుసు అనేది. కొంతమంది డైరెక్ట్ ఇన్స్టెంట్ పేస్ట్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసే వాళ్ళు కొంచెం థిక్గా వేసుకున్నారు అనుకోండి, తొందరగా అయిపోతుంది, దగ్గర పెట్టేస్తుంది. సో ఇలా మొత్తం చిక్కగా ఉడికిపోయిన తర్వాత రైస్ కలుపుకోవడమే. వేడి వేడి అన్నంలో ఇంగువ తినేవాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువతో వేరే డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది.